పిల్లలు తెలుగు తోట 2వ తరగతి పుస్తకంలో 4వ వారం పాఠం చూద్దామా. 4వ వారం. పిల్లలు చిత్రానికి రంగులు వేయండి, నావ గురించి మాట్లాడండి. ఇక్కడ నావ ఉంది కదా, ఆ నావకు రంగులు వేయాలి. వేద్దామా. పైన ఏ కలర్ వచ్చింది? గ్రీన్. క్రింద రెడ్. కొంచెం రెడ్, తర్వాత గ్రీన్. నెక్స్ట్ గ్రీన్. మళ్ళీ రెడ్, తర్వాత గ్రీన్. మళ్ళీ గ్రీన్. ఇక్కడ ఉండేటువంటి నావ కిందకి వేయకూడదు కలర్. నావ కిందకి రంగు కాకుండా సైడ్ అంతా పొయ్యచ్చు. గ్రీన్ అంతా వేయాలి. నెక్స్ట్ రెడ్ వేద్దామా. బాగా వేస్తున్నారా రంగులు. మీరు కూడా అలాగే బాగా వేయాలి కదా. ఎంత బాగా వేస్తున్నారు. ఫస్ట్ క్లాస్లోనే బాగా నేర్చుకుంటారు కదా, 1వ తరగతిలోనే రంగులు వేయడం. అందుకు ఇప్పుడు బాగా వేయగలరు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నావ బ్రౌన్. నావకు బ్రౌన్ వేయాలి. వేద్దామా. బ్రౌన్ అయిపోయింది. నెక్స్ట్ బ్లూ. వాటర్ బ్లూ కలర్లో ఉంటాయి కదా, బ్లూ వేయాలి. వేద్దామా. లైట్ బ్లూ వేయాలి. వాటర్ బాగా తయారయ్యారా. వాటర్ బాగా తయారైంది. అబ్బో, బాగుంది కదా నావ, మనం వేసిన నావ. బాగా వచ్చింది. కింద అభ్యాసాలు చేద్దాం. వినడం, మాట్లాడడం. గేయాన్ని అభినయిస్తూ పాడండి. గేయాన్ని అభినయిస్తూ పాడాలి. అదిగదిగో ఒక్క నావా ఆ నదిలో పోతున్నది. అదిగదిగో ఒక్క నావా ఆ నదిలో పోతున్నది. అందంగా అలల పైన భలే భలే సాగుతోంది.
అందంగా అలలపైన భలే భలే సాగుతోంది. అది గదిగో ఒక్క నావా ఆ నదిలో పోతున్నది. తరుల మధ్య గిరుల మధ్య తళతళమని మెరుస్తోంది. తరుల మధ్య గిరుల మధ్య తళతళమని మెరుస్తోంది. అది గదిగో ఒక నావా ఆ నదిలో పోతున్నది. తామరలతో మీనములతో కలిసిమెలిసి కదులుతోంది. తామరలతో మీనములతో కలిసిమెలిసి కదులుతోంది. అది గదిగో ఒక నావా ఆ నదిలో పోతున్నది. ఇదరా గేయం. ఈ గేయాన్ని మనం అభినయిస్తూ పాడాలి. మీ టీచర్ చెప్పిన విధంగా అభినయం చేయాలి, పాడాలి. పాడుతారు కదా పిల్లలు. ఇక్కడ పదం జతపరచడం చూడండి. పదం జతపరచండి. నది నది. నావా నావ ఎక్కడుంది? అదిగో నావా. అందం భలే తామర పైనుంది చూడండి. అందం భలే భలే తామర తళతళ. ఈ విధంగా అన్ని జతపరచాలి. జతపరచారు కదా పిల్లలు. నెక్స్ట్ గేయంలోని వర్ణమాల అక్షరములకు 0 చుట్టండి, గళ్ళు రాయండి. గేయంలో ఉండేటువంటి వాటికి 0 చుట్టాలి. ఏ అక్షరాలు ఉన్నాయో చూడండి. వర్ణమాల అక్షరాలన్నీ ఉంటాయన్నమాట. వాటికి 0 చుట్టాలి. ఆ గా ఓ ఆ నా ఆ లా లా నా భా. ఇవన్నీ అక్షరాలు వర్ణమాలలో ఉన్నాయి. తా లా లా మా తాళ తాళ తామర మా రా లా. మీనములతో నా లా. ఇక్కడ లా ఉంది, కా కూడా ఉంది. కా లా సి కా దులుతోంది. వీటిల్లో వచ్చినటువంటి మనకు వర్ణమాలలో అక్షరాలను 0 చుట్టేశారు కదరా. బాగా చుట్టారా మీరు కూడా నాతో పాటు. గేయంలోని వర్ణమాల అక్షరాలు 0 చుట్టినారు కదా. అది 0 చుట్టినటువంటి అక్షరాలు ఇక్కడ రాయాలి. మీరు రాస్తారు కదా పిల్లలు. ఏమేమి వచ్చినాయి? ఆ వచ్చింది, గా గా రాయాలి. నెక్స్ట్ వా వచ్చింది. నెక్స్ట్ నా వచ్చింది. ఆ రాసాం కదా. భా భలే భలే అన్నప్పుడు భా వచ్చింది. నెక్స్ట్ తా వచ్చింది. అళా వచ్చింది. అళా మా వచ్చింది. ఇంకా తామాల నా వచ్చింది. మా వచ్చేసింది. కా వచ్చేసింది. కా రాసాము, మా రాసాము.
ఉమ్, లా రాసామా? లా లా మీనములతో ఉన్నప్పుడు లా వచ్చింది. నా రాసామా? నా రాయలేదర్రా. నా ఈ విధంగా మనకు గేయంలో వచ్చినటువంటి అక్షరాలను ఇక్కడ రాయాలి. రాశారు కదా పిల్లలు? బాగా రాశారర్రా మీరు నాతో కూడా. అబ్బో, బాగా రాశారు. నెక్స్ట్ పేజ్ చూద్దామా? బొమ్మలు చూడండి, కథ చెప్పండి. వాదులాట ఫలితం. ఎందుకు వదలాడాయో ఏం వదలాడాయో చూద్దాం కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? 2 పిల్లులు ఉన్నాయి, ఇంకా కోతి ఉంది, అన్నీ ఉన్నాయి. చూద్దాం ఏమి అవుతుందో. రింకు టింకు అనే 2 పిల్లులు ఉన్నాయి. అవి ఒకరోజు సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాయి. దారిలో వాటికి ఒక రొట్టె కనిపించింది. 2 పరిగెత్తుకుంటూ వెళ్ళాయి. దారిలో ఈ 2 ఆడుకుంటూ పోతూ ఉంటే టింకు రింకు దారిలో ఒక రొట్టె ముక్క కనిపించింది అన్నమాట. ఒక బ్రెడ్ కనిపించింది. దాన్ని అవి చూసినాయి. అబ్బా, రొట్టె ముక్క దొరికింది మాకు అని అవి చూస్తున్నాయి అన్నమాట. రొట్టెను నేను ముందుగా చూశాను, ఇది నాకే కావాలి అంది రింకు. కాదు, ఇది నేను ముందు చూశాను కాబట్టి ఇది నాకే కావాలి అంది టింకు. ఇలా ఆ రొట్టె నాదంటే నాదని 2 పోట్లాట మొదలుపెట్టాయి. ఏం చేస్తున్నాయి? 2 పోట్లాడుకుంటున్నాయి. అయ్యో చూడండి కదా, నాకు దొరికింది ముందు, నేను చూశాను ముందు కాబట్టి నాది అంటే కాదు, నాది నేను ముందు చూశాను అని ఆ 2 రింకు టింకు 2 పోట్లాడుకుంటూ ఉన్నాయి. పిల్లల పోట్లాటను చెట్టు మీద ఉన్న అంజీ గమనించింది. కిందకు దిగి వచ్చింది. మీ తగవు నేను తీర్చుతాను అని అంది. అంజీ ఒక త్రాసు తెచ్చింది. రొట్టెను 2 ముక్కలుగా చేసింది. త్రాసులో అటు ఇటు వేసి తూసింది. అంజీ అనేటువంటి ఒక కోతి చెట్టు పై నుండి గమనించిందనమాట ఈ 2 పోట్లాడుకుంటూ ఉండేవి. అప్పుడు మీరొద్దులేందరా, నేను మీకు పంచి ఇస్తాను అనేసి అందన్నమాట. సరే సరే, నువ్వే పంచి ఇవ్వు మాకు. చూడు రింకేమో నాది అంటుంది అని టింకు చెప్తుంది. సరే అయితే అని 2 ఇంకట్లా పోట్లాడుకుంటూ ఉంటే నువ్వే చెయ్యి అన్నాయి. ఇటువైపు కొంచెం ఎక్కువగా ఉంది. కాదు ఇటువైపు, అటువైపు కొంచెం ఎక్కువగా ఉంది అంటూ రొట్టెలో కొంచెం కొంచెం తింటోంది. ఇలా చేస్తూ మొత్తం రొట్టెను తినేసింది. గబగబా చెట్టుపైకి ఎక్కేసింది. పాపం రింకు టింకు బిక్క మొహాలు వేసుకొని అంజీ వైపు చూస్తుండిపోయాయి. ఏం చేస్తున్నాయి పాపం ఆ పిల్లది. ఆ కోతి ఒక సైడ్ సగం చేసింది, కొంచెం ఒక సైడు ఎక్కువ వచ్చింది, ఒక సైడు కొంచెం ఎక్కువ వచ్చింది. ఆ ఎక్కువ వచ్చిన దాన్ని తినేసింది తుంచి. మళ్ళా తక్కువ ఉండేది ఎక్కువ అయిపోతుంది కదా, ఆ దాంట్లో కొంచెం దుంచి తినేసింది. తర్వాత ఈ సైడ్ ఉండేది ఎక్కువైంది, అప్పుడు ఈ సైడు కొంచెం తుంచింది. ఆ విధంగా తుంచుతూ అంతా తినేసింది. చివరకు చెట్టు ఎక్కేసింది. హరణి, నేను పంచిస్తానని అంజీ మా రొట్టెను అంతా తినేసి వెళ్ళిపోయింది చూడు అని పాపం 2 దాని వైపు చూస్తూ ఉన్నాయి. ఏం చేస్తావు? ఏం చేసేది లేదు కదా, ఏం చేయడానికి లేదు. సరే అనేసి అవి అలాగే ఉండిపోయాయి. కథను సొంత మాటల్లో
చెప్పండి. ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారు? కథను సొంత మాటల్లో చెప్పాలి మీ టీచర్ గారికి. చెప్తారు కదా. ఈ కథ నుండి మీరేం తెలుసుకున్నారు? ఈ కథలో ఏం తెలుసుకున్నారు మీరు? ఎప్పుడైనా కూడా పోట్లాడుకోకూడదు. ఎంతమంది ఉన్నా సమానంగా చేసి తినాలి. లేదా వచ్చిన ముక్కలను ఎక్కువ తక్కువలు ఉన్నప్పటికీ తీసుకోవాలి ఒకరికొకరు కదా. ఆ విధంగా చేసినప్పుడే ఏదైనా కూడా పోట్లాటలు అనేటివి ఉండవు. అవునరా? ఇంట్లో పెంచుకునే జంతువుల పేర్లు చెప్పండి. ఇళ్ళల్లో ఏ ఏ జంతువులు పెంచుతారమ్మా? పిల్లులు, ఇంకా కుక్కలు, ఇంకా బర్రెలు, ఇంకా చెప్పండి. పొట్టేళ్ళు, ఇలా అన్ని వాటిని పెంచుకుంటూ ఉంటారు కదా. సరే. అంజి త్రాసులో తూకం వేసింది. త్రాసులో ఏమేమి తూకం వేస్తారు? ఇప్పుడు అంజి తూకం వేసింది కదా రొట్టెలను. అదేవిధంగా ఇంకా ఏమేమి వేస్తారు త్రాసులో? అంగడిలో తూస్తారా త్రాసును? రకరకాల వాటిని వేస్తారు. చక్కెర, బెల్లము, పప్పులు, చింతపండు, ఇలా అన్నీ వేస్తారా? ఏవైనా కూడా త్రాసులో వేస్తారు. స్వీట్స్ కూడా వేస్తారు. పండ్లను కూడా ఆ విధంగా చేస్తారన్నమాట. ఏవైనా త్రాసులో వేసి తూకం వేస్తారు కదరా పిల్లలు. బాగా చెప్పారమ్మా. నెక్స్ట్ పేజీ చూద్దాం. చదవండి. ఎక్సర్సైజు చదవండి. క్రింది బొమ్మలు చూడండి, పేర్లు చదవండి. క్రింద ఏమేమి ఉన్నాయి బొమ్మలు? గంట, దండ, కంచం, గంప. క్రింది పదాలు చదవాలి. కలం, కిందికి చదివేద్దామా? కలం, మాఘం, వంట, ఖగం, గంట, జనం, దంతం, శకం, రంగం, జంట, పదం, వరం, గంప, మేఘం, గండం, తంట, ఘటం, రకం, ఝషం, కంచం, గజం, పంట, వనం, శరం, కంద, సగం, మనం, గంగా, సంఘం. ఇవి పదాలన్నమాట. మీరు కూడా నాతో పాటు బాగా చదువుతున్నారా? వెరీ గుడ్. నెక్స్ట్, క్రింది వాటిలో వేరుగా ఉన్నది ఏదో గుర్తించి రాయండి. ఏమున్నాయి వేరుగా చూడండి కదా. కాకి పక్షి, కొంగ పక్షి, నెమలి పక్షి. ఇంకెక్కడ ఏమన్నది? పంది. ఇది జంతువు కాబట్టి, ఇది వేరుగా ఉండే జంతువు కాబట్టి దానికి అలా టిక్ వేయండి. అలా అయినా పెట్టచ్చు, లేదా ఇట్లా వాళ్ళు ఇన్వర్టెడ్ కామాస్ పెట్టమన్నారు, అట్లా కూడా పెట్టచ్చు. నెక్స్ట్, చివర 0 ఉన్న పదాలను ఎలుక తోకతో కలపండి. ఇక్కడ ఉండే వాటిలో 0తో ఏవేవి ఉన్నాయో అవి రాయాలి. చివర 0లు ఏవేవి ఉన్నాయి? వనం, శరం, శరం రానిద్దామా? శరం,
శకం జనం కలం ఘటం ఖరం. ఈ విధంగా అన్నీ చుట్టాలి. చుట్టారు కదమ్మా, బాగా చుట్టారర్రా, వెరీ గుడ్. నెక్స్ట్ చూద్దాం అభ్యాసం ఏమున్నాయో. అక్షరాలు కలిపి చదవండి, రాయండి. ఇక్కడ ఉండేటువంటి గీతలు గీసినటువంటి వాటిని ఈ అక్షరంతో కలపాలి. పలక, వాళ్ళు ఒకటి ఉదాహరణ ఇచ్చారనమాట. పలక ఉందా లేదా? ఇక్కడ ఉంది కదా పలక. మళ్ళీ నెక్స్ట్ పనస, పనస ఉంది కాబట్టి ఇక్కడ రాయాలి. మీరు రాద్దామా? పనస, పనస. మళ్ళీ కడవ, 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 కడవ. కడవ ఉందా లేదా? ఇక్కడ లేదు, అయినా కానీ అక్కడ ఉండే పదాలన్నీ రాద్దాం. పడవ, కడవ కాదమ్మా, పడవ. పడవ ఉంది కదా, వెరీ గుడ్. పడమర, పడమర, పడమర. నెక్స్ట్ తడక, తడక. పడక, పడక. మళ్ళీ పక, 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 పక. ఈ విధంగా రాయాలి. పడక, పనస, పడమర, పడక. ఈ విధంగా కలపాలి. అన్నీ కలిపారు కదా పిల్లలు, బాగా కలిపారమ్మా. నెక్స్ట్ వచ్చేసి పదాలు ఉన్నాయి, చూద్దాం. ఇంతకు మునుపు రాసిన విధంగానే ఇక్కడ కూడా రాయాలి అట్లే. భరణం, భరణం, భరణం. భగ, 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 భగ. భయం, భయం. ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ శరణం. స అక్షరాన్ని ఈ పదాలతో అక్షరాలతో కలపాలి. శరణం, శరణం. శతకం, శతకం. శకటం, శకటం, శకటం. ఇవి దీంట్లో వచ్చిన పదాలు. నెక్స్ట్ చూద్దాం ఏం వచ్చాయో. గళ్ళలోని అక్షరాలను ఉపయోగించి పదాలు రాయండి. మనం ఇప్పుడు పాఠంలో వచ్చినటువంటి పదాలు ఇక్కడ రాయొచ్చు అన్నమాట. మనము పాట చెప్పుకున్నాం కదా, ఆ పాటలో ఉండేటువంటి పదాలు కూడా చెప్పుకోవచ్చు. ఏవైనా కూడా ఇక్కడ ఉండే వాటితో రాయొచ్చు అన్నమాట. చాలా ఉన్నాయి కదా. కళ, అదిగో కళ, వల్ల. ఏవైనా మన ఇష్టం వచ్చినట్టువి రాయొచ్చు. గద, వడ,
పనస, పడవ, కడవ, కడవ, కడప, పడక, నస, కథ, కథ వచ్చాయి కదా. ఏవైనా మన ఇష్టం వచ్చినట్టు రాయొచ్చు. ఇంకా వడ రాసామా, వడ, భరణం, లేదంటే గళం, గళం. ఈ విధంగా పదాలు రాయాలి. రాసారా? నాతో పాటు బాగా రాసారమ్మా మీరు కూడా. ఇక్కడ ఏమొచ్చింది? సృజనాత్మకత. సృజనాత్మకత అంటే బొమ్మలు గీయడం. చూడండి, ఇక్కడ కాఫీ ఫ్లాస్క్ వేయాలి. వేస్తారు కదా పిల్లలు, బాగా వేస్తారు మీరు. అబ్బో కదా. చూద్దామా? ఇక్కడ ఏ వాళ్ళు వేసిన విధంగా మనం వేయాలి కదా. ఫస్ట్ ఈ విధంగా వేయండి. ఫస్ట్ అట్లా వేయండి. మళ్ళీ పొడవుగా రానిచ్చాలి. కొంచెం అట్లా ఏటవాలుగా రానివ్వండి. మళ్ళీ అట్లా, మళ్ళీ ఫ్లాస్క్, ఆ విధంగా వేయాలి. మళ్ళీ చక్కగా గీత గీయండి. మళ్ళీ ఎంట్ మార్క్ ఈ విధంగా వేయాలి. వేసిన తర్వాత వాటికి రంగు కొట్టండి. ఏ కలర్ వేయాలి? పింక్ కలర్ వేయాలి. పింక్ కలర్ ఉందా మీ దగ్గర? బాగున్నాయి కలర్స్ అన్నీ మీ దగ్గర. చాలా పెట్టుకున్నారే. అబ్బబ్బో కదా. పింక్ వేద్దామా? ఇంతవరకు వేయాలి. మీరు కూడా నాతో పాటు బాగా వేస్తున్నారా. వెరీ గుడ్. ఈ విధంగా వేశారు. ఇది కొంచెం లైట్గా రుద్దేద్దాం. ఇది పింక్ కలర్ లైట్గా వేయాలి. ఫ్లాస్క్ మూత అన్నమాట. నెక్స్ట్ అంత్యాక్షరి ఆట ఆడాలి. ఆడతామా పిల్లలు? మీరు పాఠశాలలో మనం ఆడుకుంటూ ఉంటాం కదా అంత్యాక్షరి. అవే చూడండి ఎంత బాగున్నాయో. అంత్యాక్షరి విద్యార్థులను 2 జట్లుగా చేయాలి. ఇచ్చిన సమయంలో ఏ జట్టు ముందుగా అంత్యాక్షరి క్రమంలో 5 పదాలు రాస్తారో వారిని విజేతలుగా ప్రకటించాలి. జేజేలు చెప్పించాలి. ఏ విధంగా అంటే వాటిని ఫస్ట్ పనస అంటాం కదా, ఆ సా వచ్చే విధంగా మళ్ళీ ఒక పదం చెప్పాలి. సవరం వచ్చింది కదా, రం, దాంతో మళ్ళీ రంగం, గం చివరిలో వచ్చింది కదా, అది గంప.
పా చివరిలో వచ్చింది. పడవ, ఈ విధంగా వా, వడ, డమరుకం, ఏ విధంగా అయినా ఎట్లా ఎన్ని పదాలైనా ఎంతమంది అయినా కూడా చెప్పచ్చు అన్నమాట కదా. కాబట్టి ఆ విధంగా మనం కూడా ఎన్ని పదాలైనా ఎంతమంది అయినా నిలబడి ఆడుకోవచ్చు. ఆడుకుందామా పిల్లలు? లెసన్ అయిపోతానే ఆడుకుందాము. వెరీ గుడ్. చెప్పిన మాట బాగా వింటారమ్మా కదా. నెక్స్ట్, గీతలో అందంగా రాయండి. గీతలో అందంగా రాయాలి. రాద్దామా? ఏం పదం ఉంది? నఖం, ఘనం, ఢంక. నఖం, ఖం. ఎప్పుడు కూడా తలకట్లు పైకి పోవాలి. నా ఖ, ఖా పక్కల సున్నా జుట్టే ఖం, నఖం. నా ఖం, నా ఖం, నా ఖం, నా ఖం. ఈ విధంగా రాయాలి పదం. మళ్ళీ తర్వాత ఘనం, 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 ఘనం. ఘ, నా పక్కల సున్నా జట్టే నం, ఘనం. ఘ, నా పక్కల సున్నా జడితే నం, ఘనం. తలకట్టు మాత్రం పైకి పోవాలి, 2 గీతలకు పైన. రాస్తున్నారు కదా పిల్లలు? ఘనం, బాగా రాస్తున్నారు. ఘనం, ఘనం. ఆ విధంగా రాయాలి అన్నీ. నెక్స్ట్ ఢంకా, ఢం కా, డా పక్కల సున్నా జుట్టే ఢం కా, ఢంకా. ఢా పక్కల సున్నా జుట్టే ఢం కా, తలకట్టు పైకి పోవాలి. ఢం కా, ఢం కా, ఢం కా. ఎప్పుడు తలకట్లు పైకి 2 గీతలకు పైకి రాయాలి. ధం కా. మీరే నాకంటే స్పీడ్గా రాస్తారబ్బో, బాగా రాస్తారు గుండ్రంగా. ఆ విధంగా రాస్తూ ఉండాలి ఎప్పుడు. నెక్స్ట్ వచ్చేసి పాఠశాల, రథం కదా ఉన్నాయి. పాఠశాల, పాక దీర్ఘం స్తే పాఠశాల, పాఠశాల. పాఠ, శాక దీర్ఘం స్తే శాల, పాఠశాల. పాక దీర్ఘం స్తే పాఠ, శాక దీర్ఘం స్తే శాల, పాఠశాల. పాక దీర్ఘం స్తే పాఠశాల, పాఠశాల. పాక దీర్ఘం స్తే పాఠ, శాక దీర్ఘం స్తే శాల, పాఠశాల. పాక దీర్ఘం స్తే పాఠ, శాక దీర్ఘం స్తే శాల, పాఠశాల. నెక్స్ట్ రథం, రా, తలకట్టు పైకి పోవాలి. థం, థ, కడుపులో చుక్క పెట్టాలి. రథం, రథం, రథం. థ పక్కల సున్నా చూస్తే థం, రా, థ పక్కల సున్నా చూస్తే థం, రథం. రా,
థ పక్కల సున్నా చుడితే థం, రథం. రా, థ పక్కల సున్నా చుడితే థం, రథం. నెక్స్ట్ భజన. భ, జ, నా. తలకట్లు పైకి పోతూ ఉండాలి. భ, జ, నా. భ, జ, నా. భజన. భ, జ, నా. భ, జ, నా. భ, జ, నా. తలకట్ల పైకి పోతూ రాస్తూ ఉండాలి. బాగా రాసారా పిల్లలు? ఈ పాఠం అంతా రాసేసామా? సరే, అప్పుడప్పుడు ఇలా రాస్తూ చదువుకుంటూ ఉండాలి. చదువుతూ ఉంటే బాగా చదువు వస్తుంది. పిల్లలు చదువుతారు కదా.